ఎప్పటికప్పుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను పాట రూపంలో తెచ్చి అందరి చేత షబ్బాస్ అనిపించుకుంటది కదా V6. గట్లనే జూన్ 2 నాడు కొత్త పాటను కూడా మీ అందరికీ చూపించినాం కదా. గా పాటను యూట్యూబ్లో పెడితే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ప్రతొక్క తెలంగాణ బిడ్డే సప్పట్లు కొట్టి జేజేలు వలికిండ్రు. మళ్ళీ పరిని మీరు కూడా 3 మార్క్ స్టెప్పులు వేయండి. తెలంగాణ నేల ఇది త్యాగాల పుట్టి నిల్లంట పుట్టి నిల్లంట రేలా తూల తంగడ మూలమాల తన ఒడిలో నా పిల్లలు మేమంట. తెలంగాణ తొలసూరు పండుగకు జనంలకిడిచిన గీ పాట పబ్లిక్ లా 3 మారై మోగుతున్నది. వారం దినాలకే యూట్యూబ్ లా లచ్చ మంది చూసి మురిసిండ్రు. ఇడవకుంటే ఇంకా చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇప్పటివరకల్లా ఇంకో 20,000 మంది కూడా చూసుండొచ్చు. ఫేస్బుక్ లా వాట్సాప్ లా దునియా మొత్తం తిరుగుతూనే ఉన్నది. ఏ పెళ్లిలో చూసినా ఏ దావత్లో చూసినా మన తెలంగాణ పాట పెట్టుకొని 3 మార్ డాన్సులు వేస్తున్నారు పబ్లిక్ అంతా. గీ పాటలో చూపించినట్టే ఆడిడా ముసలోళ్ళు కూడా ఎగురుతున్నారట. ఆటో డ్రైవర్ అన్నలైతే ఇంకో పాట పెడుతూ కొట్టు ఎక్కేటోళ్ళు కూడా గిదే ఇంపేయమంటున్నారట. మరి గింత సక్కదనాల పాటను కైగట్టిన మన కందికొండ యాద్గిరన్న ఏమంటుండో అడుగుదాం. అన్నా చెప్పే. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు V6 వల్ల కూడా మేమెంతో రుణపడి ఉంటాం. రాగంతోని రక్తి గట్టించిండు పాలమూరు జంగిరెడ్డన్న. ఇగో గీ 3 మార్ పాటకు జబర్దస్త్ బ్యాండ్ కొట్టిన పిల్లగాడు గీ సురేష్ బొబ్బిలి. పట్నంలా పల్లెలా ఓ ఊపు ఊపుతున్న గీ పాటకు డప్పు కొట్టినందుకు నీకేమనిపిస్తుందన్నా? జర మా వాళ్ళకి చెప్పు. యూట్యూబే కాకుండా ఈ పాటను మొబైల్లో వేసుకొని వింటున్నారు. అంత పెద్ద హిట్ అయింది. ఈ పాటను హిట్ చేసిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన V6 యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు తెలిసినంత వరకు గీ పాటను ఇన్నోళ్ళు అయితే ఉండరు. గట్లనే ఇంకెవరన్నా ఉంటే ఎమ్మటే ఇనుండ్రి, లేకుంటే మీ మీద పాట కైగడతారు ఇన్నోళ్ళు.